రాజ్భవన్ లో ప్రమాణ స్వీకారానికి ముందస్తుగా ఏర్పాట్లు చేస్తున్నారు. కాంగ్రెస్ శ్రేణులు రాజ్భవన్ కు టెంట్లు, ఫర్నిచర్ వంటి సామాగ్రిని తరలిస్తున్నారు. దీంతో రాజ్భవన్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు లైవ్ ద్వారా తెలియజేస్తారు. రాజు, చెప్పండి, ఏర్పాట్లు ఎలా సాగుతున్నాయి? ప్రియా, రాజ్భవన్ వద్ద ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవానికి ఏర్పాట్లు అయితే ముమ్మరంగా కొనసాగుతా ఉన్నాయి. ముఖ్యంగా రాజ్భవన్ లోకి కొద్దిసేపటి క్రితమే ఏదైతే చైర్స్ కానివచ్చు, ఇతర ఫర్నిచర్స్ కానివచ్చు, టెంట్స్ కానివచ్చు, సో ఇతర సామాగ్రి ఏదైతే ఉంటుందో అది కొద్దిసేపటి క్రితమే లోపలికి తీసుకెళ్తా ఉన్నారు. అదేవిధంగా రాజ్భవన్ చుట్టుపక్కల ప్రాంతాల్లో పోలీసు భద్రతను కూడా కట్టుదిట్టం చేయడం జరిగింది. అదేవిధంగా లోపల ఏర్పాట్లు, ప్రమాణ స్వీకారోత్సవానికి ఏర్పాట్లు కూడా చేస్తా ఉన్నట్టుగా కూడా మనకైతే సమాచారం అందుతా ఉంది. ఈ రోజు సాయంత్రం 4 గంటల తర్వాత ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ ఏదైతే సిఎల్పిలో భేటీలో నిర్ణయించిన ప్రకారం ఎవరైతే శాసనసభ పక్ష నేతగా ఎన్నుకుంటారో ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి వైపే మొగ్గు చూపుతున్నారు ఎక్కువ మంది అని చెప్పి కూడా మనకు తెలుస్తా ఉంది. ఒకవేళ అదే జరిగితే రేవంత్ రెడ్డి ఈ రోజు సాయంత్రం 4 గంటల తర్వాత ప్రమాణ స్వీకారం చేసే అవకాశం కనిపిస్తా ఉంది. ఆయనతో పాటు మరో ఒకరు లేదా ఇద్దరు కూడా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం కనిపిస్తా ఉంది మంత్రులుగా. ముఖ్యంగా రాజ్భవన్ వద్ద ఇక్కడ చూసినట్టయితే రాజ్భవన్ పరిసరాల్లో కూడా ఎక్కడికక్కడ పోలీసులు కూడా భారీగా మోహరించడం జరిగింది. ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతా ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరూ కూడా హోటల్ ఎల్లాలో ఉన్నారు. వాళ్ళందరూ కూడా ప్రత్యేక బస్సుల్లో మధ్యాహ్నం తర్వాత రాజ్భవన్ కు బస్సుల్లో తరలి వస్తారని చెప్పేసి కూడా మనకు సమాచారం అంతా ఉంది. అదేవిధంగా రాజ్భవన్ వద్ద వీళ్ళైతే అధికారులు కూడా ఇప్పటికే అంటే అధికారికంగా ధృవీకరించకపోయినప్పటికీ ఈ ఏర్పాట్లను చూస్తే మనకైతే అర్థమవుతా ఉంది. ఈ రోజే సిఎల్పి నేతను అక్కడ కాంగ్రెస్ నేతలు ఎన్నుకుంటారు. ఎన్నుకున్న తర్వాత ఈ రోజు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం ఉంటుంది అని చెప్పేసి కూడా మనకైతే ఇక్కడ పరిస్థితిని, ఇక్కడ వాతావరణం బట్టి చూస్తే అర్థమవుతా ఉంది. ప్రియా, ఎలాంటి ఏర్పాట్లు మొదలు పెట్టారు? వాతావరణం ఎలా ఉంది? అలాగే ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఆల్మోస్ట్ ఫిక్స్ అని మనం అనుకోవచ్చా? ఖచ్చితంగా, ఎందుకంటే ఇప్పటికీ పార్టీలో మెజారిటీ ఎమ్మెల్యేలు కూడా కావచ్చు, అదేవిధంగా ఇతర సీనియర్ నాయకులు కావచ్చు, వాళ్ళందరూ కూడా రేవంత్ రెడ్డి పేరునే సూచిస్తున్నట్టుగా కూడా మనకు సమాచారం అంతా ఉంది. ముఖ్యమంత్రి ఏకవాక్య తీర్మానం చేసి అధిష్టానానికి పంపిస్తారని చెప్పేసి కూడా తెలుస్తా ఉంది. అధిష్టానం ఆమోదించిన వెంటనే ఈ రోజు మధ్యాహ్నం తర్వాత ఏ క్షణమైనా ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం ఉండే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఒంటి చేతితో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రచారాన్ని నిర్వహించి ఆ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారని చెప్పేసి కూడా మెజారిటీ ఎమ్మెల్యేలు కూడా చెప్తా ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తా ఉంది. ఏఐసీసీ పరిశీలకులందరికీ కూడా ఎమ్మెల్యేలు ఇదే చెప్తా ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే మధ్యాహ్నం తర్వాత 4 గంటల తర్వాత ఏ క్షణమైనా ఈ ప్రమాణ స్వీకారం ఉండే అవకాశం కూడా కనిపిస్తా ఉంది మనకు. దాంతో పాటు రాజ్భవన్ కి మరికొద్ది సేపట్లోనే సీఈఓ వికాస్ రాజ్ కూడా రానున్నారని చెప్పేసి కూడా మనకు సమాచారం అంతా ఉంది. రాష్ట్రంలో ఏ పార్టీ నుంచి ఎంతమంది ఎమ్మెల్యేలు గెలిచారు అనేది అధికారికంగా ఎలక్షన్ కమిషన్ రాజ్భవన్ కు ఇచ్చే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. అదేవిధంగా రాజ్భవన్ వర్గాలు అధికారికంగా అంటే గవర్నమెంట్ గెజిట్ విడుదల చేసే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. గెజిట్ విడుదల చేసిన తర్వాత సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఏదైతే ఉందో రాష్ట్రంలో ఎక్కువ స్థానాలు సాధించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానించే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. గవర్నర్ ఆహ్వానించిన తర్వాత గవర్నర్ ఆహ్వానం మేరకు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలందరూ కూడా రాజ్భవన్ కు రానున్నారు. రాజ్భవన్ కు వచ్చిన తర్వాత సీఎం గా రేవంత్ రెడ్డి మాక్సిమం ప్రమాణ స్వీకారం చేసే అవకాశం అయితే మనకు కనిపిస్తా ఉంది. ఇక్కడ మనం ఒకసారి చూసినట్టయితే ఇక్కడ చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ రాజ్భవన్ వద్ద ఇక్కడ పోలీసులు కూడా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ అదేవిధంగా ఇక్కడ రెండంచెల భద్రతను అయితే ఇప్పటికే ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఎవరు కూడా ఇక్కడికి రాజ్భవన్ పరిసరాల్లోకి అనుమతి లేకుండా రాకూడదని చెప్పి చెప్తా ఉన్నారు. అదేవిధంగా ముఖ్యంగా ఎవరైతే ఇక్కడ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అభిమానులు కావచ్చు, నేతలు కావచ్చు, నాయకులు కావచ్చు, ఒకరొకరుగా ఇప్పుడు ఇక్కడికి రాజ్భవన్ కు తరలి వస్తా ఉన్నారు. వీళ్ళందరికీ కూడా సమాచారం అంది ఉంటుంది అని చెప్పి కూడా అంటా ఉన్నారు. ఇదే జరిగితే ఈ రోజు సాయంత్రం 4 గంటల తర్వాత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం అయితే మనకు ఎక్కువగా కనిపిస్తా ఉంది. ముఖ్యంగా 6వ తారీఖు అని నిన్నటి వరకు కూడా అన్నారు. ఒకవైపు 6వ తారీఖు చేస్తారా ప్రమాణ స్వీకారం, లేదా ఈ రోజు చేస్తారా అని అనుకున్న నేపథ్యంలోనే ఖచ్చితంగా ఈ రోజే ప్రమాణ స్వీకారం అయితే ఉంటుంది అని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. ముఖ్యంగా ఈ రోజు కూడా మంచి రోజు ఉన్నట్టుగా కూడా వివిధ పండితులు కూడా చెప్తా ఉన్నారు. కాబట్టి ఈ రోజే అది ప్రమాణ స్వీకారం, రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం ఈ రోజు ఉండే అవకాశమే మనకు ఎక్కువగా కనిపిస్తా ఉంది. ప్రియా, అయితే రాజు, ఇప్పుడు మనం చూసుకుంటే కాంగ్రెస్ అధికార పార్టీ అవ్వడానికి కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా కూడా ఏకత్రాటిగా నడవడం, సాధించడం మనం చూసాం. అయితే ఇప్పుడు ఎవరైనా సీనియర్ నాయకులు కాంగ్రెస్ నుండి రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా ఉండడం అయిష్టాన్ని వ్యక్తం చేస్తున్నారా? అది కూడా జరిగింది కాంగ్రెస్ పార్టీలో. మనం ఇంతకు ముందే అనుకున్నాం కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువగా ఉంటుందని చెప్పి తరచూ కూడా పార్టీ నేతలే అంటా ఉంటారు. ముఖ్యంగా కొద్దిసేపటి క్రితమే కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ తో ప్రత్యేకంగా మాజీ సిఎల్పి
బట్టి విక్రమార్క, అదేవిధంగా ఉప్రెడ్డి, అదేవిధంగా ఆ పార్టీ సీనియర్ అంటే ఇద్దరు ముగ్గురు సీనియర్ నేతలు కూడా కలిసినట్టుగా కూడా తెలుస్తా ఉంది. కోమటిరెడ్డి, రాజగోపాల్ రెడ్డితో సహా వాళ్ళందరూ కూడా చెప్పినట్టుగా సమాచారం. ముఖ్యంగా ముఖ్యమంత్రి రేస్ లో వేరే అంటే ఇద్దరు వీళ్ళు కూడా ఉన్నట్టుగా కూడా ఆయనకు సమాచారం ఇచ్చారని కూడా తెలుస్తా ఉంది. ముఖ్యంగా వీళ్ళు ముగ్గురు కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, అదేవిధంగా బట్టి విక్రమార్క వీళ్ళు కూడా తమ ప్రయత్నాలను కూడా చేస్తా ఉన్నారు. వాళ్ళు కూడా ముఖ్యమంత్రి రేస్ లో ఉన్నట్టుగా కూడా అధిష్టానానికి నివేదించాలి ఖచ్చితంగా అని చెప్పేసి కూడా డీకే శివకుమార్ కు చెప్పినట్టుగా కూడా తెలుస్తా ఉంది. కానీ అధిష్టానం ఫైనల్ గా ఎందుకంటే గెలిచిన ఎమ్మెల్యేలు అందరూ కూడా ఏకవాక్య తీర్మానంతో వాళ్ళందరూ మెజారిటీ సభ్యులందరూ రేవంత్ రెడ్డి పేరుని కనుక సూచిస్తే ఖచ్చితంగా అధిష్టానం కూడా రేవంత్ రెడ్డి వైపే మొగ్గు చూపే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. ఒకవేళ అధిష్టానం కనుక ఎవరిని ఫైనల్ చేస్తే వాళ్ళే, ఎందుకంటే అందరూ కూడా చెప్తా ఉన్నారు అధిష్టానం నిర్ణయం ఫైనల్ అని చెప్పి చెప్తా ఉన్నారు. ముఖ్యంగా మా అధిష్టానం ఎవరి పేరు సూచించినా కూడా అందరం కట్టుబడి ఉంటామని చెప్తూనే తమ ప్రయత్నాలను కూడా కొనసాగిస్తున్నారు. అయినప్పటికీ ఇప్పటి ఉన్న పరిస్థితుల్లో ఎక్కువ శాతం ఎక్కువగా రేవంత్ రెడ్డికి అవకాశాలు అయితే స్పష్టంగా మనకైతే కనిపిస్తా ఉన్నాయి. రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారమే ఉండే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ప్రియా, ముఖ్యంగా ఇవాళ ప్రమాణ స్వీకారం సుమారుగా ఏ టైంకి జరిగేటువంటి అవకాశం ఉంది? ముఖ్యంగా ఇక్కడున్న ఏర్పాట్లను బట్టి చూస్తే మనకు మధ్యాహ్నం తర్వాత ప్రమాణ స్వీకారం ఉండే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. ఇప్పటికే రాజ్భవన్ లోపల ఏర్పాట్ల నిమగ్నం వాళ్ళందరూ కూడా అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నారు. ఇప్పటికే దానికి కావాల్సినటువంటి ఏదైతే చైర్స్ కానీ, ఫర్నిచర్స్ కానీ, టెంట్స్ కానీ ఇవన్నీ కొద్దిసేపటి క్రితమే లోపలికి తరలి వెళ్ళాయి. దాంతో పాటు ప్రత్యేకంగా లైవ్ టెలికాస్ట్ చేయడానికి కూడా ప్రత్యేక వాహనం కూడా ఏస్ మీడియా వాహనం కూడా కొద్దిసేపటి క్రితమే లోపలికి వెళ్ళడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇవన్నింటిని పరిస్థితిని బట్టి చూస్తే ఖచ్చితంగా 4 గంటల తర్వాత 4 గంటలు కానీ లేదంటే 5 గంటలకు కానీ ఈ ప్రమాణ స్వీకారం ఉండే అవకాశమే మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఇప్పటికే మనం రోడ్డు మీద చూడొచ్చు, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నేతలు కావచ్చు, అదేవిధంగా నాయకులు కావచ్చు, చాలా మంది కార్యకర్తలు కూడా కావచ్చు ఇక్కడ తరలి వస్తా ఉన్నారు. రాజ్భవన్ ముందు అయితే ఇక్కడ మొత్తానికి ఒక పండగ వాతావరణం కనిపిస్తా ఉంది అని చెప్పి కూడా మనం చెప్పొచ్చు. ప్రియా, ఇప్పుడు చూసుకుంటే ప్రధానంగా కాంగ్రెస్ అందరూ కలిసి అధికారాన్ని చేజిక్కించుకున్నంత ఈజీగా ముఖ్యమంత్రిని సెలెక్ట్ చేయలేరు అని కొన్ని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీన్ని మనం ఎలా చూడొచ్చు? నిజంగా ముఖ్యమంత్రిని సెలెక్ట్ చేసుకోవడం కాంగ్రెస్ పార్టీకి కష్టమా? కాంగ్రెస్ పార్టీ గత అనుభవాలు కావచ్చు, అదేవిధంగా మనము ఎన్నికల ప్రచారంలో చూసాము. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ నేతలు కూడా చేశారు 6 నెలలకు ముఖ్యమంత్రి మారుతారని చెప్పేసి వాళ్ళు విమర్శిస్తూ వచ్చారు ఎన్నికల ప్రచారంలో ముఖ్యంగా. కానీ కాంగ్రెస్ పార్టీ మనం చూసాము ఎన్నికల ప్రచారంలో కావచ్చు ఎక్కడా కూడా అంతా ఏకతాడిపై నడిచినట్టుగానే మనకు మొత్తంగా కనిపించింది. ముఖ్యంగా ఈసారి అట్లాంటి అయితే ముఖ్యమంత్రుల మార్పు కావచ్చు, ఇది హైకమాండ్ సీల్డ్ కవర్ ముఖ్యమంత్రి అని చెప్పి ఎంత విమర్శించినా కూడా వాళ్ళందరూ సంయమనం పాటించారు. ఎందుకంటే ముఖ్యంగా ప్రచారంలో కూడా ఎక్కడ కూడా ఇట్లాంటి విభేదాలు కూడా మనకు బయటపడలేదు. కానీ ఇప్పుడు గెలిచిన తర్వాత అవి సీనియర్ నాయకులు ముగ్గురు నలుగురు నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మేము కూడా సీఎం రేస్ లో ఉన్నామని చెప్పి చెప్తా ఉన్నారు. అయినప్పటికీ ఎందుకంటే సిఎల్పి నాయకుల్ని ఎన్నుకున్న తర్వాతే ముఖ్యమంత్రి ఎన్నిక జరుగుతుంది కాబట్టి సిఎల్పి మీటింగ్ లో మెజారిటీ ఎమ్మెల్యేలు అందరూ కూడా ఖచ్చితంగా రేవంత్ రెడ్డికే మద్దతు ఆయనకే ఇచ్చే అవకాశం కూడా ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి మిగతా ఇద్దరు ముగ్గురు వాళ్ళు సీఎం రేస్ లో ఉన్నా కూడా అధిష్టానం అయితే ఈసారి రేవంత్ రెడ్డికి అవకాశం కూడా ఎక్కువగా ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే వచ్చే 3 నెలల్లో పార్లమెంట్ ఎన్నికలు కూడా ఉన్నాయి కాబట్టి పార్లమెంట్ ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని కూడా ఈ ఎన్నిక ఉంటుందని కూడా చెప్తా ఉన్నారు. ముఖ్యంగా ఎందుకంటే ప్రజల్లో కానీ అదేవిధంగా కార్యకర్తల్లో కానీ ఒక వేవ్ ఏదైతే ఉందో ఆ వేవ్ మళ్ళీ పోతుంది. రేవంత్ రెడ్డిని పక్కన పెడితే మళ్ళీ రాష్ట్రంలో ప్రతికూల ఫలితాలు వస్తాయి, కార్యకర్తల్లో కూడా ఒక నిరుత్సాహం వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఆయనను ముఖ్యమంత్రిగా చేస్తేనే పార్టీ కూడా ఇదే విధంగా ముందుకెళ్తుంది. కాబట్టి వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఇదే పంతా కొనసాగించే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. మెజారిటీ సీట్లు తెలంగాణలో గెలుచుకోవాలంటే ఖచ్చితంగా రేవంత్ రెడ్డిని సీఎం చేయాలని చెప్పేసి కూడా మరికొందరు వాదిస్తా ఉన్నారు. సో ఏది ఏమైనప్పటికీ అధిష్టానం నిర్ణయం ఫైనల్ అయినప్పటికీ రేవంత్ రెడ్డికి అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తా ఉన్నాయి. ప్రియా, రాజుపు చూసుకుంటే కాంగ్రెస్ అభ్యర్థిగా ఎన్నికయ్యి ఎన్నికల్లో ఓడిపోయినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఆ నేతల పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది? వారిని కాంగ్రెస్ పార్టీ ఎలా చూస్తుంది? ఇప్పుడు ఆ నేతలు అంటిపెట్టుకొని ఉంటారా? ఖచ్చితంగా దీనికి సేవలు అందిస్తుంటారా కాంగ్రెస్ పార్టీకి? ఖచ్చితంగా, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో చేరిన నాయకులు కావచ్చు, అదేవిధంగా ఓడిపోయిన నాయకులు కావచ్చు, ఖచ్చితంగా వాళ్ళు కాంగ్రెస్ పార్టీలోనే ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తా ఉన్నాయి. ముఖ్యంగా ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికారంలోకి వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ప్రజాసేవ చేయాలన్నా, అదేవిధంగా ఫ్యూచర్ లో ఇంకా ఏదైనా పదవులు రావాలన్నా కూడా ఎమ్మెల్సీ కానీ, రాజ్యసభ కానీ, ఇతర ఎంపీ సీట్లు, ఎంపీ టికెట్లు కానీ, అదేవిధంగా వివిధ నామినేటెడ్ పోస్ట్ కానీ ఇవన్నీ చేయాలంటే కూడా ఖచ్చితంగా అధికార పార్టీలో ఉంటేనే సాధ్యమవుతుంది. కాబట్టి ఎవరైతే ఓడిపోయిన నాయకులు ఉన్నారో వాళ్ళు కావచ్చు, అదేవిధంగా ఇతర నాయకులు పార్టీలో చేరారో వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీలోనే ఉండే అవకాశాలే మనకు ఎక్కువగా కూడా కనిపిస్తా ఉన్నాయి. ఎందుకంటే ఎవరు కూడా అధికార పార్టీని వదిలిపెట్టి ప్రతిపక్షంలోకి వెళ్తామని ఎవరు అనుకోరు కదా. కాబట్టి ఖచ్చితంగా అధికార పార్టీలోనే ఉండే అవకాశాలే మనకు ఎక్కువగా కనిపిస్తా ఉన్నాయి. వీళ్ళందరూ కూడా భవిష్యత్తులో కూడా మంచి ఏదైతే
మంచి స్థానాన్ని ఇస్తామని చెప్పి కూడా ఆ ఏదైతే సీనియర్ నేతలు ఉన్నారో, పిసిసి స్థాయి నేతలు ఉన్నారో, అధిష్టానం ఉన్నారో వీళ్ళందరూ కూడా హామీ ఇచ్చినట్టుగా కూడా తెలుస్తోంది. ఎవరైతే పెద్ద నాయకులు చేరారో, విజయశాంతి లాంటి నేతలు కావచ్చు, ఇతర నేతలు కావచ్చు, ఆ ఎన్నికల ముందు పార్టీలో చేరారో వాళ్ళందరికీ కూడా సముచిత స్థానాన్ని ఇస్తాము పార్టీలో, వాళ్ళందరినీ కూడా కాంగ్రెస్ పార్టీ ఆదరిస్తుంది, అక్కున చేర్చుకుంటుంది, మంచి సముచిత స్థానం కల్పిస్తామని చెప్పి చెప్పడం జరిగిందో. కాబట్టి ఖచ్చితంగా ఈసారి కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వెళ్లే నేతలు ఉండరు. ఎందుకంటే అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగే అవకాశం అయితే కనిపిస్తా ఉంది ప్రియా. ఇప్పుడు చూసుకుంటే 6 గ్యారంటీలను అనుకున్నట్లుగానే 100 డేస్ లోపల అమల్లో పెట్టేటువంటి అవకాశం ఉందా? ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పటికే కర్ణాటకలో వాళ్ళు 5 గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో 5 గ్యారంటీలు మేము ఆల్రెడీ అమలు చేశాము అని చెప్పి చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా తెలంగాణలో కూడా 100 రోజుల్లో ఈ 6 గ్యారంటీలను అమలు చేసి చూపిస్తామని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలతో కూడా చెప్పించడం జరిగింది. ముఖ్యంగా రాహుల్ గాంధీ, అదేవిధంగా సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ వీళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా 6 గ్యారంటీల స్కీమ్ ఏదైతే 6 గ్యారంటీల కార్డ్ ఏదైతే ఉందో అదే రాష్ట్రంలో ప్రజల్లోకి లోతుగా వెళ్ళింది. దాని ద్వారానే ఖచ్చితంగా ప్రజలందరూ కూడా కాంగ్రెస్ వైపు టర్న్ అయ్యారని చెప్పి కూడా మెజారిటీ కూడా ప్రజలు చర్చించుకున్న పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే 100 రోజుల్లోనే ఖచ్చితంగా ఈ 6 గ్యారంటీలు ఏదైతే ఉందో 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నారు. ఖచ్చితంగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం రోజు ఏదైతే రేవంత్ రెడ్డి కావచ్చు, లేదంటే మాక్సిమం ఇంకా ఏ నేతలైనా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజే ఈ 6 గ్యారంటీల ఏదైతే స్కీమ్ అయితే ఉందో దానిపై మొదటగా సంతకం పెట్టే అవకాశం కూడా మనకు కనిపిస్తా ఉంది. కాబట్టి ఖచ్చితంగా అమలు చేస్తారనే ఆ విశ్వాసం కూడా ఎక్కువ మంది వ్యక్తం చేస్తా ఉన్నారు. అయితే ఈ రోజు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి బిగ్ డే అని చెప్పవచ్చు. ఎందుకంటే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు రాజ్ భవన్ లో. అది సాయంత్రం 4 గంటల తర్వాత ఈ క్షణమైన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు రేవంత్ రెడ్డికి ఎక్కువగా మనకైతే కనిపిస్తా ఉన్నాయి. రోజు చూసుకుంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఎవరైతే లీడర్లు ఎమ్మెల్యేగా గెలిచిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి మొగ్గు చూపేటువంటి అవకాశం ఉందా? అంటే షిఫ్ట్ అయ్యేటువంటి అవకాశం ఉందా? ఒకవేళ ఎమ్మెల్యేలు వస్తే ఏ ఏ నియోజకవర్గం ఉన్నటువంటి ఎమ్మెల్యేలు వచ్చే అవకాశం ఉంది? ఇప్పటికే అట్లాంటి అంటే ఇప్పటివరకైతే మనకు ఎట్లాంటి సమాచారం లేదు అధికారికంగా. అయినప్పటికీ ఖచ్చితంగా వచ్చే అవకాశమే మనకు కనిపిస్తా ఉంది. కానీ రేవంత్ రెడ్డి కూడా ఇతర ఎన్నికల ప్రచారంలో కూడా చెప్పడం జరిగింది. ఏదైతే బీఆర్ఎస్ పార్టీ మా ఎమ్మెల్యేలను గతంలో అడ్డదారిలో కొనుగోలు చేసిందో అట్లాంటి మేము కార్యక్రమాలు చేపట్టమని క్లియర్ గా చెప్పడం జరిగింది. అయినప్పటికీ ఎవరైనా వాళ్ళంతలో వారు వస్తే గానీ ఖచ్చితంగా ఆలోచిస్తామని చెప్పి కూడా ఇప్పటికే మనకు తెలుస్తా ఉంది. ఖచ్చితంగా ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరైనా ఎమ్మెల్యేలు వస్తే కూడా అధిష్టానం సంప్రదించి ఖచ్చితంగా తీసుకుంటారు. ఈ నేపథ్యంలోనే ఎవరు వస్తారు, ఎంతమంది వస్తారు అనేది సో మనకు తెలియాల్సి ఉంది. ఎందుకంటే 5 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉండాలి కాబట్టి ఖచ్చితంగా ఏదైతే వాళ్ళ నియోజకవర్గ అభివృద్ధి కోసం కావచ్చు, అదేవిధంగా వాళ్ళ నియోజకవర్గంలో ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు, వాళ్ళ కార్యకర్తల అభిష్టం మేర కావచ్చు, ఖచ్చితంగా ఈసారి కూడా ఎమ్మెల్యేలు పార్టీ మారే అవకాశం కూడా కనిపిస్తుంది. అది బీఆర్ఎస్ నుంచి ఈసారి కాంగ్రెస్ వచ్చే అవకాశం ఉంటుంది అని చెప్పేసి కూడా కొందరు పొలిటికల్ అనలిస్టులు ఇప్పటికే వాళ్ళ తమ అభిప్రాయాన్ని అయితే చెప్తా ఉన్నారు ప్రియా. అయితే రాజు, ఇప్పుడు మనం చూసుకుంటే గత 10 ఏళ్ల నుంచి కూడా ఆంధ్ర తెలంగాణ మధ్య జలాశయాల గొడవలు జరుగుతున్నాయి. అండ్ తెలంగాణ గెలిచినటువంటి బీఆర్ఎస్ పార్టీలో అసలు దానికంటూ ఒక కొలికి వచ్చినటువంటి అంశం మనం చూడలేదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో చోటు సంపాదించుకుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆ జలాశయాల సమస్యని తీర్చేటువంటి అవకాశం ఉందా? ముఖ్యంగా మనం చూసినట్టయితే ఈ జలాశయాలు ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా వీటిపై ఎన్నికల ముందు అయితే ఇటు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, అటు ఆంధ్ర ముఖ్యమంత్రి జగన్ కావచ్చు, వీళ్ళు ఎన్నికల ముందు రోజు ఏదైతే ఉందో ఇట్లాంటివి గొడవలు తీసుకొచ్చి ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తారని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా విమర్శించడం జరిగింది. అదేవిధంగా రేవంత్ రెడ్డి గతంలో మాట్లాడుతూ వివిధ దేశాలే నీటి పంపకాలలో పంచుకుంటున్నాయి కాబట్టి రాష్ట్రాల మధ్య పంపకాలు సులువే ఉంటాయి, అంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఏముండవు, ఖచ్చితంగా వీటికి ట్రిబ్యునల్స్ ఉన్నాయి కాబట్టి ఆ ట్రిబ్యునల్స్ ప్రకారం ఏ రాష్ట్రం ప్రకారం ఆ రాష్ట్రానికి వాటా చెందుతాయి కాబట్టి దీనికి బాధపడవలసిన అవసరం లేదు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. తెలంగాణకు వచ్చే హక్కును ఖచ్చితంగా మేము వదిలిపెట్టము, ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రానికి తెలంగాణకు వచ్చే తెలంగాణకి ఖచ్చితంగా వస్తాయి, పంపిణీ కూడా అదే విధంగా ఉంటుంది. దీనికి ట్రిబ్యునల్స్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఆ ట్రిబ్యునల్స్ ప్రకారం పంపకాలు కూడా ఉంటాయని చెప్పేసి కూడా గతంలో పలుమార్లు రేవంత్ రెడ్డి కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఇది పెద్ద అంటే వాళ్ళకి ఇబ్బందికరమైన అంశం కూడా కాకపోవచ్చు అని చెప్పి కూడా చాలా మంది చెప్తా ఉన్నారు. కాబట్టి అదే విధంగా ఇతర అంశాలు నీటితో పాటు ఇతర ఏదైతే పంపకాలు మిగిలిపోయాయో, ఇతర రాష్ట్రాల మధ్య పెండింగ్ లో ఉన్నాయో, సో అవన్నిటిని కూడా పరిష్కరించుకుంటామని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి కూడా గతంలో మీట్ ద ప్రెస్ లో కూడా వివిధ సందర్భాల్లో కూడా చెప్పిన పరిస్థితి ఉంది. కాబట్టి సో ఖచ్చితంగా ఇవన్నిటిని కూడా పరిష్కరించుకునే అవకాశం మనకు కనిపిస్తా ఉంది.
రాజు ఇప్పుడు చూసుకుంటే ఆర్టీసీ ఒకంత నష్టంలో కూరుకుపోయింది అనేటువంటి విషయం మనం గమనించాం. ఇలా కాంగ్రెస్ పార్టీ యొక్క మేనిఫెస్టోలో చూసుకుంటే ఆర్టీసీకి సంబంధించి మహిళలకు ఫ్రీ బస్ ప్రొవైడ్ చేయడం జరిగింది, జరుగుతుంది అని చెప్పడం జరిగింది. సో ఇప్పుడు ఈ సిచ్యువేషన్ ని కాంగ్రెస్ పార్టీ ఎలా హ్యాండిల్ చేస్తుంది? ఆల్రెడీ నష్టంలో ఉండేటువంటి ఈ యొక్క ప్లేస్ లో ఆర్టీసీ బస్సుని ఇలా తీసుకురావడం, మహిళలకు ఫ్రీ ఇవ్వడం, ఇది ఎంతవరకు రాష్ట్రానికి మేలు చేకూరుస్తుంది? ఖచ్చితంగా మనం చెప్పొచ్చు. ఎందుకంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆల్రెడీ ఆర్టీసీని ప్రభుత్వ పరం చేసింది కాబట్టి, ప్రభుత్వంలో విలీనం చేసింది కాబట్టి, ఖచ్చితంగా ఈసారి ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే చేర్చడం జరిగిందో కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీల భాగంగా మహిళలకు ఉచిత ప్రయాణం రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ఇవ్వడం జరిగిందో ఖచ్చితంగా దాన్ని అమలు చేస్తామని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది. నిధుల సమీకరణ కావచ్చు, అదేవిధంగా ఇప్పటికే ఉన్న నష్టాలు కావచ్చు, అప్పులు కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు, ఇవన్నిటినీ కూడా కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా వీటిని ఓవర్కమ్ చేస్తుందో అనేది ఒక కాంగ్రెస్ పార్టీకి ఒక పెద్ద టాస్క్ లాగానే ఉంది. అయినప్పటికీ ఖచ్చితంగా మేము అమలు చేసి తీరుదాం. ఇతర ఏవైతే ఉంటాయో ఇతర అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, ఇతర కార్యక్రమాలు కావచ్చు, ఇవన్నిటిని కూడా సర్దుబాటు చేసి ఖచ్చితంగా మేము ఇచ్చిన 6 గ్యారంటీల్లో ఉన్నటువంటి ఈ మహిళలకు ఉచిత ప్రయాణం కావచ్చు, అదేవిధంగా 200 యూనిట్ల వరకు కూడా ఉచిత విద్యుత్ కావచ్చు, మహిళలకు 2500 అయితే అర్హులైన మహిళలు ఉన్నారో వాళ్ళకు 2500 ఏదైతే వృత్తి కావచ్చు, అదేవిధంగా ఇట్లాంటి హామీలు ఏవైతే ఉన్నాయో రైతులకు రైతు బంధు కావచ్చు, 15,000 వరకు పెంపు కావచ్చు, ఇవన్నిటిని కూడా అమలు చేసి తీరుతామని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఇప్పటి ఉన్న పరిస్థితి, రాష్ట్ర ఉన్న పరిస్థితుల్లో, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇవన్నీ అమలు చేయొచ్చు అని చెప్పేసి కూడా చాలా మంది ఫైనాన్షియల్ ఎనలిస్టులు కూడా ఇప్పటికే చెప్తా ఉన్నారు. అయినప్పటికీ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఇవన్నిటిని కూడా అమలు చేయవచ్చు అని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఇబ్బంది కూడా ఏమీ ఉండకపోవచ్చు ఇవన్నిటిని అమలు చేయడానికి అని చెప్పి కూడా మనకైతే తెలుస్తా ఉంది. ప్రియా. Right. Thank you, Raju, for your live updates.